మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఎందుకు వచ్చిందని మనం పరిశీలిస్తే 99% మిస్టేక్ మనదే ఉంటుంది. ఇప్పుడు అఖండ 2 మూవీ అనేది ఆగిపోయింది, పోస్ట్పోన్ అయిపోయింది. మరి దీనికి కారణం ఏంటంటే 14 రీల్స్ వాళ్ళు హీరోస్ ఇంటర్నేషనల్ అనే కంపెనీకి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు స్టే తెచ్చారు, అందుకని ఈ మూవీ ఆగిపోయింది అని చాలామంది అనుకుంటున్నారు. అదో కారణం అయితే బాలయ్య బాబు ఇంకో కారణం భయ్య. తన సొంత తప్పు వల్లే ఈ మూవీ అయితే ఇప్పుడు ఆగిపోయింది. బాలయ్య బాబు ఎలా కారణం అవుతాడు? ఆయన చాలా బాగా యాక్ట్ చేశాడు, -డిగ్రీలో కూడా యాక్ట్ చేశాడు, బోయపాటి ఈ మూవీని కంప్లీట్ చేస్తాడు, ఆయన ఎలా కారణం అవుతాడని చాలామంది అనుకుంటారు. అది తెలియాలంటే మనం 2021లోకి వెళ్ళాలి. 2021లోనే ఈ అఖండ మూవీ అనేది రిలీజ్ అయింది, ఫస్ట్ మూవీ. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే దానికి ప్రొడక్షన్ కంపెనీ ఎవరంటే ద్వారకా క్రియేషన్స్ వాళ్ళు అంతకుముందు జై జానకి నాయక్ అనే సినిమా తీశారు, అదేవిధంగా పెదకాపు అనే సినిమా తీశారు. ఈ విధంగా వీళ్ళకి రికగ్నైజేషన్ ఉంది. కానీ ఈ అఖండ 2 మూవీకి వాళ్ళను తప్పించేసి ఈ 14 రీల్స్ వాళ్ళని, అదేవిధంగా బాలయ్య బాబు చిన్న కూతురు అయినటువంటి IVY ఎంటర్టైన్మెంట్ అనేవారికి ఈ మూవీని అయితే అప్పచెప్పారు. ఇక 14 రీల్స్ వాళ్ళు IVY ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు కలిసి ఈ మూవీని అయితే భారీ బడ్జెట్తో తీశారు. అయితే 14 రీల్స్కి ఉన్న ఆర్థిక ఇబ్బందులు సమస్య కారణంగా ఇప్పుడు ఈ సినిమా అయితే ఆగిపోయింది భయ్య. మరి సోషల్ మీడియాలో అందరూ ఏమంటున్నారంటే ఆ ఫస్ట్ పార్ట్ తీసిన అఖండ 1 తీసిన ఆ ద్వారకా క్రియేషన్స్ వాళ్ళతోనే ఈ మూవీని తీసుంటే ఇప్పుడు ఈ ఆర్థిక ఇబ్బందులు వచ్చి ఉండేది కాదు, సినిమా ఆగిపోయి ఉండేది కాదు. ఇది ఖచ్చితంగా బాలయ్య బాబు తప్పిదమే, కర్మ ఫలితమే అనే విధంగా సోషల్ మీడియాలో వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. మరి దీనిపైన మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ అయితే చేయండి భయ్య.